ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి 3 గోతాలతో 30 లక్షలు ఇస్తున్నా, ఇప్పుడు స్వీకరించపోతే జన్మలో మళ్ళీ దక్కించుకోలేవు, నా మీద నమ్మకంతో విను తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఎటువంటి సందేశమైనా కానీ అది మన జీవితానికి మంచి చేసేదే అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కోరిన మార్పులు అనేవి మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ, భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ, అప్పుల సమస్యలున్నా కానీ, ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఆ సమస్యలకు తగిన పూజలు చేసి పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండండి. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, బిడ్డ 3 లక్షలు 3 గోతాలతో 30 లక్షలు ఇవ్వబోతున్నాను. ఏంటి, ఎందుకు, ఇప్పుడు ఎలా మా దగ్గరికి వస్తాయి అని చెప్పి నువ్వు సందేహపడవద్దు తల్లి. నీ దగ్గరికి ధనం అనేది నేను ఖచ్చితంగా పంపిస్తాను. ఈ ధనాన్ని నువ్వు ఇప్పుడు వద్దంటే జన్మలో స్వీకరించలేవమ్మా. నా మీద నమ్మకంతో విను తల్లి అని చెప్పి బాబాగారు మనకి ఈ సందేశాన్ని ఈ చిన్న కథ ద్వారా వినిపించబోతున్నారు. ఒక ఊర్లో ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడికి చిన్నతనంలోనే అమ్మా నాన్న ఇద్దరూ కూడా చనిపోతారు. అయితే అప్పటి నుంచి తను కష్టం చేసుకొని ఆ వచ్చిన డబ్బులతోనే తను చక్కగా రోజుని గడుపుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చి పడుకునేవాడు. కానీ ఇంట్లో ఎవ్వరూ కూడా పలకరించే తోడు ఉండక చాలా బాధపడి, భగవంతుడా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావయ్యా, నేనేం తప్పు చేశానయ్యా అని చెప్పి ప్రతిసారి కూడా భగవంతుణ్ణే నిందిస్తూ ఉండేవాడనమాట. అయితే ఒకరోజు తను అడవిలో ప్రయాణిస్తూ ఉంటాడనమాట. అంటే అడవిలో నడుస్తూ వేరే గ్రామానికి పని మీద వెళ్తూ ఉంటాడు. అదే అడవిలో ఒక ముసలి అతను ఆ 3 గోతాలను మోయలేక మోస్తూ ఆ దారి గుండానే వెళ్తూ ఉంటాడు. ఆ 3 గోతాల బరువుని ఆ ముసలి అతను మోయలేక ఆయాసపడుతూ రొప్పుతూ కనిపిస్తాడనమాట ఈ యువకుడికి. ఆ ముసలి అతనికి ఒక ఆశ వచ్చింది. ఆ యువకుడిని చూడంగానే ఎంతో కొంత సొమ్ము ఇచ్చి పక్క ఊర్లో ఈ గోతాలని ఎలాగైనా కానీ తన ద్వారా చేర్పించుకోవాలి అని చెప్పి ముసలి అతను ఆశపడతాడనమాట. ఇక చాలా భారంగా ఉంది బాబు, కాస్త నీవు కూడా పక్క గ్రామానికి వెళ్తున్నట్లయితేనే ఇదిగో నీకు ఒక గోతాం ఇస్తాను, 2 గోతాలు నేనే మోస్తాను, ఈ గోతాన్ని తీసుకొని నాతో పాటుగా నువ్వు పక్క ఊరి దాకా వస్తావా? నువ్వు నా కోసం ఊరికినే రావద్దు, ఇలా కనుక చేశావు అంటే నీ కోసం నేను 3 బంగారు నాణేలను ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట. సరే, ఈరోజు పని మీదనే పక్క ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను, ఆ పనేంటో రేపటికి మాట్లాడొచ్చుకుంటాను. సరే తాతగారు, నేను ఈ యొక్క గోతాన్ని నేను మోస్తాను, మీరన్నట్లుగానే నాకు ఆ 3 బంగారపు కాయిన్స్ని ఇవ్వండి అని చెప్పి ఇద్దరు కూడా ఒప్పందం కుదుర్చుకొని ఆ ముసలి అతను ఇతనికి ఆ యొక్క గోతాన్ని ఇస్తాడనమాట. ఒక గోతాన్ని ఇస్తాడు. ఇక అతను చాలా యువకుడు కాబట్టి అతని శరీరం కూడా చాలా బలిష్టంగా ఉంటుందన్నమాట. ఇక కొంచెం దూరం నడుస్తూ వెళ్ళిన తర్వాత ఆ యువకుడికి ఒక చిన్న అనుమానం వస్తుంది. తాతగారు, ఈ గోతం ఏంటి ఇంత బరువుగా ఉంది, ఈ గోతంలో ఏమున్నాయి తాతగారు అని చెప్పి అడుగుతాడనమాట. దానికి ఆ ముసలి వ్యక్తి ఏమని చెప్తాడు అంటే, నాయనా, ఈ గోతం నిండా కూడా
ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి అని చెప్పి చెప్తాడనమాట. ఇత్తడి నాణ్యాలు అనగానే ఆ యువకుడు ఇత్తడి నాణ్యాల ఇవన్నీ అని చెప్పి మనసులో అనుకొని, వామ్మో ఈ ఇత్తడి నాణ్యాలను ఈయన ఇన్ని గోతాలు కేటాయించాడు అంటే కనుక ఏదో ఆయన ఇంట్లో పాత వస్తువులో, పాత సామాన్లో, అతనికి ఉన్న పాత ఇల్లు ఏదో అమ్ముకొని ఈ రకాన ఇత్తడి కాయిన్ల రూపంలో మోసుకొని వెళ్తున్నాడేమో అని చెప్పి అనుకొని, సరే ఇవన్నీ నాకెందుకు, ఈ ఆలోచన అంతా కూడా నాకెందుకు, నా యొక్క పని ఏంటి అంటే ఈ గోతాన్ని పక్క ఊరికి చేర్చడము, దానికి నాకు 3 బంగారపు కాయిన్లు ఇస్తానన్నాడు, ఇదే కదా మా ఒప్పందం, ఇవన్నీ కూడా నాకు అనవసరం అని చెప్పి అలా ఇద్దరూ కూడా మాట చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్తారనమాట. ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఎదురుగా ఒక పెద్ద నది అనేది ఎదురవుతుందనమాట. అతను యువకుడు కావడంతో అతని శరీరం కూడా బలంగా ఉండడంతో ఆ యువకుడు వెనక ఆ ముసలి వ్యక్తి వస్తున్నాడా లేదా అని కూడా చూసుకోకుండా ఆ నదిలో నుంచి ఫాస్ట్గా నడుచుకుంటూ ఆ గోతాన్ని పట్టుకొని సగం దూరం దాకా వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ముసలి వ్యక్తి ఏమో ఒడ్డునే నుంచుంటాడు. ఏంటి తాతగారు రారేంటి అని చెప్తే, నాయనా నువ్వు యువకుడివి, నీ శరీరం చాలా బలంగా ఉంది, చాలా తేలికగా నదినైతే దాటేస్తున్నావు, మరి నాకు అలా కాదు కదా, నేను చాలా వయసు అయిపోయిన వ్యక్తిని, అంతేకాకుండా నా దగ్గర 2 గోతాలు అనేవి చాలా బరువైనవి ఉన్నాయి, ఈ రెండింటిని తీసుకొని ఈ నీటిని దాటడం అనేది అస్సలు నా వల్ల కాని పనయ్యా, నీకు ఒక చిన్న సహాయం అడుగుతాను, ఏంటి అంటే నా దగ్గర ఉన్న ఇంకో గోతం ఉంది కదా, ఈ గోతాన్ని కూడా తీసుకో, మరో 3 బంగారు కాయిన్స్ ఇస్తాను, సరేనా అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే ఇక మళ్ళీ ఆ వ్యక్తి వెనక్కి వచ్చి అతని దగ్గర ఉన్న 2వ గోతాన్ని కూడా తీసుకొని అతని చేయి పట్టుకొని చిన్నగా నెమ్మదిగా అతని నది దాటిస్తూ ఉండగా నది మధ్యలో అడుగుతాడు, తాతగారు ఈ గోతం కూడా ఇంత బరువుగా ఉందేంటి, ఈ గోతంలో ఏమున్నాయి తాతగారు అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఏం చెప్తారు అని అంటే, నాయనా ఈ గోతం నిండా కూడా వెండి నాణ్యాలు ఉన్నాయి అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఆ యువకుడు అలా దాటుతూ ఇక ఆ నాణ్యాల గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. వామ్మో ఇంత గోతం నిండా వెండి నాణ్యాలు ఉన్నాయా, ఇవి అమ్మితే చాలా డబ్బు వస్తుంది, నేను అసలే చాలా పేదరికంలో ఉన్నాను, ఈ ఇత్తడి నాణ్యాలను వెండి నాణ్యాలను అమ్ముకుంటే కనుక నాకు చాలా ధనం అనేది వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. అలా ఆలోచన వచ్చిన వెంటనే మళ్ళీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, తప్పు కదా, ఇతని ఆలోచన ఏంటో, ఈ ముసలాయన ఈ వెండి నాణ్యాలను ఈ ఇత్తడి నాణ్యాలను పాపం ఎక్కడన్నా అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నాడేమో, ఇతను ఇన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్న సొమ్ముతో వాటిని కొనుక్కున్నాడు ఏమో, లేదా ఏదన్నా అవసరమైన వాళ్ళకి అందజేయటానికి తీసుకుని వెళ్తున్నాడేమో, ఎందుకు నేను ఇలా తప్పుగా ఆలోచిస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అనుకొని ఆ తాతతో ఏం చెప్తారు అంటే, తాతగారు నాకు మీరు ఎటువంటి డబ్బు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే ఎటువంటి నాణ్యాలు కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని ఎలాగైనా కానీ మీరు చేరుకోవాలి అనుకున్న గమ్యానికి చేరుస్తాను, మీరేం బాధపడొద్దు అని చెప్పి తన మనస్సుని మళ్ళీ నిలదొక్కుకొని అత్యాశ వైపు తన మనసుని మెల్లనివ్వకుండా, అంటే తన మనసుని మళ్ళీ తిప్పుకోకుండా స్థిరంగా ఉండి తాతగారికి ఆ మాట చెప్పి మనసులో ఎటువంటి దురుద్దేశం పెట్టుకోకుండా మళ్ళీ తను ఆ యొక్క నదిని దాటుతారనమాట. మళ్ళీ కొంచెం దూరం చక్కగా నడుచుకుంటూ పోతారు. మధ్య మధ్యలో ఇతనికి డబ్బు మీద నాణ్యాల మీద ఆశ అనేది వస్తూ ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. ఇక తరువాత ఎదురుగా ఒక పెద్ద కొండ అనేది వస్తుందన్నమాట. ఇక ఆ కొండని ఇతను బాగా యువకుడు కావడం చేత బాగా వేగంగా ఎక్కుతాడనమాట. అలా ఎక్కుతున్న సమయంలో ముసలి తాత పిలిచి, బాబు అసలు ఈ కొండని నేను ఎక్కడం అనేది అసాధ్యమైన పని, ఈ బరువుతోటి నేను ఈ కొండని ఎక్కలేను, ఎందుకంటే నువ్వే చూసావు కదా బాబు, నార్మల్గా ఉన్న ఆ రోడ్డు మీదే నేను నడవలేకపోయాను, అటువంటిది ఈ ఎత్తైన కొండ ఎక్కాలి అంటే మాత్రం అసలు నా వల్ల కాని పని అని చెప్పి చెప్తారనమాట. అంటే ఆ యువకుడు ఏమంటాడు అనంటే, సరే తాతగారు ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు నేను ఈ 3వ గోతాన్ని
కూడా నీకు ఇచ్చేస్తాను. ఈ 3 గోతాలు నువ్వు ఎట్లాగొట్లా బరువు అనుకోకుండా, కష్టం అనుకోకుండా ఈ కొండని నువ్వు నన్ను దాటించు నాయనా, మరొక 3 బంగారు నాణేలు వేస్తాను అని చెప్పి నీకు చెప్తాడనమాట. మొత్తం 9 బంగారు నాణేలు ఇస్తాను నీకు అని చెప్పి చెప్తాడనమాట. ఇక అతను సరేనని చెప్పి ఆ 3వ గోతాన్ని కూడా తీసుకొని అతను కొండని చాలా వేగంగా ఎక్కుతాడు. ఆ కొండ పై భాగానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ ముసలి తాత కిందే ఉంటాడనమాట. ఇంకా అతనికి ఆలోచన వచ్చింది, ఈ యొక్క 3 గోతాలలో ఒక దాంట్లో ఇత్తడి ఉంది, మరొక దాంట్లో వెండి ఉంది, 3వ గోతంలో బంగారం ఉండి ఉంటుంది. ఒకసారి తాతగారిని కేక పెట్టి అడుగుదాము అని చెప్పి ఆయన ఇంకా కిందే ఉన్నారు. పైకి రావాలి అంటే చాలా సమయం పడుతుంది. అసలు ఈ 3వ గోతం ఇంత బరువుగా ఉంది, ఇందులో ఏమున్నాయి అంతగా అని చెప్పి ఆ తాతని, తాత ఈ యొక్క 3వ గోతం కూడా ఈ 2 గోతాల కంటే బరువుగా ఎక్కువగా ఉంది, అసలు ఈ 3వ గోతంలో ఏముంది తాత అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఆ 3వ గోతంలో బంగారు నాణేలు ఉన్నాయి నాయనా అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఆ మాట ఎప్పుడైతే అతని చెవిన పడుతుందో అతనికి ఉన్న ఆలోచనలన్నీ కూడా మళ్ళీ మొదలవుతాయి. ఒక దాంట్లో ఇత్తడి, మరొక దాంట్లో వెండి, 3వ దాంట్లో బంగారం. నాకు ఇంతకంటే ఏం కావాలి? ఈయనెవరికో నేను తెలీదు, నేనెవరో అతనికి తెలీదు. ఈయన ఈ ముసలి వయసు వచ్చిన తర్వాత ఇంత ధనాన్ని తీసుకుపోయి ఏం చేసుకుంటాడు? ఇక 4-5 రోజులు పోతే చచ్చేటట్టుగా ఉన్నాడు ఈ ముసలోడు. నాకంటే ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను, ఈ డబ్బుని నేను ఎలాగైనా కానీ ఉపయోగించుకుంటాను. ఇప్పుడు నేను ఈ కొండ ఇతను ఎక్కేలోపు ఈ కొండని దిగి నేను పారిపోతాను కూడా, అతను నన్ను జన్మలో పట్టుకోలేడు అని చెప్పి అనుకొని ఇక ఆ ఆలోచన మనసులోకి వచ్చి రాగానే వెంటనే ఆ 3 గోతాలను బాగా గట్టిగా నడుంకేసి కట్టుకొని చాలా వేగంగా కొండను దిగి తను చాలా దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సాయంత్రానికి తన ఇంటికి చేరుకుంటాడనమాట. ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కొక్క గోతాన్ని ఒప్పదీసి చూడాలనుకుంటాడు. మొదటి గోతాన్ని విప్పుతాడు. మొదటి గోతాన్ని విప్పి అతను షాక్ అవుతాడనమాట. ఎందుకంటే మొదటి గోతంలో తుప్పు పట్టిపోయిన ఇనప నాణేలు అనేవి ఉంటాయి. ఏంది ఇందులో తుప్పు పట్టిన ఇనప నాణేలు ఉన్నాయి అని చెప్పి ఆతృతగా 2వ గోతాన్ని ఇప్పుతాడు. 2వ గోతంలో కూడా మళ్ళీ అలాంటి తుప్పు పట్టిన ఇనప నాణేలే ఉంటాయన్నమాట. ఇంక ఈసారి అతనికి చాలా నిరాశ అనేది ఎదురవుతుంది. అసలు 3వ గోతంలో అంటే బంగారు నాణేలు ఉన్నాయి అని చెప్పిన గోతంలో ఏమున్నాయా అని చెప్పి తీసి చూస్తాడు. ఆ 3వ గోతంలో కూడా సేమ్ తుప్పు పట్టిన ఇనప నాణేలే ఉంటాయన్నమాట. అతనికి ఆ ముసలి వ్యక్తి మీద చాలా కోపం వచ్చింది. అతనికి ఏమన్నా పిచ్చా? ఈ 3 గోతాలు నన్ను దాదాపుగా 30 కిలోమీటర్ల వరకు మోపించాడు, నదిని దాటించాడు, కొండని ఎక్కించాడు, బంగారం అన్నాడు, ఇత్తడి అన్నాడు, వెండి అన్నాడు. అసలు ఏంటి నాతో ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పి ముసలి అతను నాకు కనిపిస్తే నేను చంపేస్తాను అని చెప్పి అనుకుని మనసులో చేసేదేమీ లేక ఆ గందరగోళంలో తలకాయ పట్టుకొని కూర్చున్నప్పుడు ఆ బంగారు నాణేలు ఉన్నాయి అని చెప్పిన 3వ గోతం ఏదైతే ఉందో ఆ గోతంలో ఒక చీటీ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ చీటీలో ఏం రాస్తుంటుంది అంటే, నేను పక్క ఊరికి చెందిన మహారాజుని, నాకు ఎవ్వరూ కూడా పుత్రులు కానీ కుమార్తెలు కానీ లేరు, కనుక నా వయసు కూడా పైబడడంతో నా యొక్క రాజ్య బాధ్యతలు మొత్తాన్ని కూడా ఒక మంచి వ్యక్తికి నేను అప్పచెప్పాలి అనుకొని అతని కోసం నేను వెతుకుతూ ఉన్నాను. ఎవరైతే నా దగ్గర ఇత్తడి, బంగారం, వెండి ఉన్నాయని చెప్పినా కూడా న్యాయంగా నన్ను పక్క ఊరికి దాటించాలి అనుకుంటున్న వారు ఉంటారో వారే న్యాయమైన వాళ్ళు అని చెప్పి నమ్మి నేను కొన్ని కోట్లకు చెందిన రాజ్యాన్ని నేను అతనికి అప్పజెప్పాలి అనుకున్నాను. కానీ ఎవరైతే వీటిని దొంగలించి మూటలు ఉప్పదీసి చూస్తారో వారు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేసేవారు మాత్రం అయి ఉండరు అని చెప్పి రాస్తుంటుందన్నమాట. ఒక్కసారిగా తలకాయ పట్టుకుంటాడు. నా మీద నాకే చాలా చీదరగా అనిపిస్తుంది. అత్యాశకు పోయానే, బాగుని దాటాను అంటే నదిని దాటాను, ఇంకా అన్నీ దాటుకొని సగం దూరం కూడా నేను ప్రయాణం చేశాను అతనితోటి న్యాయంగా. కానీ ఎప్పుడైతే నా మనసు అనేది అత్యాశకు గురి అయిందో అప్పుడు నాకు ఈ తప్పు చేయాలి అనిపించింది. ఇదే తప్పు కనుక నేను చేయకుండా ఉన్నట్లయితే నన్ను అతను చాలా నమ్మాడు, ఖచ్చితంగా నన్ను అతను ఆ రాజ్యానికి రాజుని చేసేవాడు. కాళ్ళ దాకా వచ్చిన అదృష్టాన్ని కాలితో తన్నినట్లుగా బుద్ధి అనేది మందలించి, అంటే
బుద్ధి అనేది నాకు మందగించి తప్పిదం పట్టి అత్యాశకు పోయి ఈ ఇనుప ముక్కల్ని తీసుకొచ్చుకున్నాను అని చెప్పి అతను మళ్ళీ మళ్ళీ తిట్టుకుంటూనే ఉంటాడనమాట. అయితే ఈ కథ ద్వారా మనకి బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక, బిడ్డ ఎప్పుడైనా కానీ అత్యాశ లేకుండా న్యాయంగా చేసే పని పట్ల శ్రద్ధ సబూరితోటి ఉండి దేని నుంచి ఎక్కువ అతి ఆశ అనేది ఆశించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా నేను వారికి చెందాల్సింది చెందేలా చూస్తాను. నా దగ్గరికి వచ్చి ఎవ్వరూ కూడా నాకు ఇంత ధనం కావాలి, ఇంత డబ్బు కావాలి అని చెప్పి ఎప్పుడూ కూడా మంచి వ్యక్తులు కోరుకోరు. ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనేది ఉంటుంది. అవసరానికి తగిన పనులు అవసరాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. వాటికి డబ్బు అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎంతటి వ్యక్తికైనా కానీ డబ్బు ఉంటేనే ఏ పనైనా కానీ చేయగలుగుతారు, ఏ కోరికలైనా కానీ తీర్చుకోగలుగుతారు. కనుక ఎప్పుడైనా కానీ ఆ డబ్బు అవసరాన్ని బట్టి నేను వారికి సమకూరుస్తూ ఉంటాను. నీకు ఇప్పుడు కనుక 30 లక్షలతోటి అవసరం ఉంటే ఆ 30 లక్షలు అనేది నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో సర్దుబాటు అయ్యేలా చూస్తాను తల్లి. కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు, దేని గురించి కూడా ఆందోళన చెందవద్దు. బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుంచుకో. అదేంటి అంటే కనుక, నీకు అత్యవసర పరిస్థితులలో ధనం కావాలి అని చెప్పి నీకు ఎప్పుడైతే అవసరం అనేది ఎదురు చూస్తూ ఉంటుందో ఆ అవసరానికి తగ్గ ధనాన్ని నేను నీకు ఖచ్చితంగా ఆ సమయంలో అందేలా చూస్తాను. లక్ష్మీ కటాక్షం అనేది నీ యొక్క జీవితంలో కలిగేలా చూస్తాను. కనుక ధనం గురించి ఎటువంటి తప్పుడు దారులు కూడా తొక్కాల్సిన అవసరం లేదు. కనుక మనిషి ఎవరికైతే అత్యాశ అనేది లేకుండా ఉంటుందో వారు జీవితంలో స్థిమితంగా ఉంటారు. ఎప్పుడూ కూడా దేనికి కూడా కంగారు పడకుండా ఉంటారు. ఎవరైతే అతి ఆశకు పోయి తప్పు మీద తప్పులు చేస్తూ ఉంటారో ప్రతి దానికి కూడా వారు భయంతో బ్రతుకుతూ ఉంటారు. కనుక నీకు ఈ బాబా ఉన్నారు అని చెప్పి నమ్మినట్లయితే కనుక నీకు కావాల్సిన ధనం అనేది నీకు నేను తప్పకుండా అందేలా చూస్తాను. కనుక ఇక నువ్వు దాని గురించి ఆలోచించకుండా ఆనందంగా ఉండమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.